నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో ఆర్సీఎం చర్చ్ నందు ఫాదర్ పొలిశెట్టి జయరాజు ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపదేశకులు సాధు చంటి సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ మంచోళ్ళే, కానీ గుళ్ళో మాత్రం మనం అలా చేయకూడదు, మాట్లాడదు. మంచి పద్ధతి కాదు. ఈసారి నుంచి చేయకుండా ప్రార్థన చేసుకున్నాం. కోసం అందరూ కళ్ళు మూసుకొని శాశ్వతమైన ప్రేమతో తద్వారా పరమ రహస్య ప్రతిఫలముగా నూతనీకరింపబడిన సభ మహిమలో ప్రవేశింపు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మీతో ఉండునుగాక. దేవుని ఆశీస్సుల కోసం ప్రార్థించండి. సర్వశక్తి గల ఈశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవ దినమున ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి రక్షించుగాక. తన కుమారోత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానములను నెరవేర్చి నిత్య జీవమును దయచేయునుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మరణము చేసి ఇప్పుడు ఆయన ఉత్థానముల ఆనందములో కొలుచున్నారు. నిత్య విధులకు సత్సముతో అతను మేము ఆహ్వానించునుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు మీతో ఆత్మ విమోచించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించండి. మీ గాయము లోపల నేను మేము ఎడబడినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను మీ సన్నిధికి రాజయ్యండి. ముగింపు లేని కాలమున నేను మేము స్థుతించను గాక. పరిపూర్ణ కర్మలు తొలుచున్నారు అని దేవుడు గురించి పూర్వమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దాన్ని నేను
క్రీస్తు ప్రభుని పునరుత్థాన పండుగ ఇది ప్రత్యేకత ఏమిటంటే ఇంతవరకు లోకంలో ఎవరూ కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాలు ప్రభువు తాను శిలువపై మరణించి తిరిగి మూడవ నాడు సజీవుడిగా లేచాడు. ఇది ఎక్కడ కూడా మనం విని ఎదుగున్నటువంటి ముఖ్యంగా కథోలిక విశ్వాసులు క్రైస్తవులు దీనిని నమ్మి యేసు ప్రభు ఏ విధంగా మరణాన్ని జయించారు, ఆయన విశ్వసించిన వారందరూ కూడా ఆయన నిత్య జీవాన్ని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి దాన్ని జ్ఞాపకం ఎంతో కూడా మనం ఆ ఉత్థాన క్రీస్తుకు చెందిన క్రైస్తవులుగా జీవించాలి. మనలో ఉన్న ద్వేషాన్ని, అహంభావాన్ని, కుళ్ళు కుతంత్రాలను పక్కన పెట్టి శాంతి సమాధానాలతో జీవించాలని ఈ యొక్క ఈస్టర్ మహోత్సవం మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా కూడా క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని కుటుంబాన్ని ఆ ప్రభువు దీవించాలి, చేసిన సంతోషాల సమాధానాన్ని అందరికీ దయచేయాలని